మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మేనకోడలు నా దగ్గరికి వచ్చింది. అస్సలు వెళ్ళట్లేదు. ఇంక మా బాబుని తీసుకొస్తాకని వెళ్తే మా అమ్మను మాత్రం లేదు. మా అమ్మ పనికి వెళ్ళింది. పనికి వెళ్ళి పూలు కోసుకొస్తాకని వెళ్ళింది. పూలు కోస్తుంది మా అమ్మ. పొద్దున పూటేం పూలు కోస్తాకి వెళ్ళింది, సాయంత్రం పూటేం కలుపుకి వెళ్తూ ఉండిద్ది. ఎందుకమ్మా వర్షంలో కూడా వెళ్ళామంటే తప్పదు కదా అనింది. ఇంకా అయితే నేను పూలు కూడా తీసుకొచ్చుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి. ఈ కార్తీక మాసానికి పనికొస్తాయి కదా అని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బంతి పూలు, చామంతి పూలు అవన్నీ కోసుకొచ్చింది. వాళ్ళకి కోసి ఇవ్వగా కొంచెం తీసుకొచ్చుకునేది, అవి నాకు ఇచ్చింది. ఈసారి కార్తీక మాసంలో పూజకి పనికి వస్తాయని తీసుకొచ్చేసాను. ఇవన్నీ ఎలా స్టోర్ చేసుకోవాలి, మనం వారం రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎలా స్టోర్ చేసుకో తర్వాత వీడియో చూపిస్తాను. ఇవాళ మా పూజ కూడా అయిపోవచ్చింది. పూజ కూడా చేసేసాను పొద్దున్నే. నా దగ్గర ఉన్న మందార పువ్వులతోనే పూజ చేశానండి. చూడండి ఎంత కలర్స్గా ఉండే ఫ్లవర్స్ అన్నీ. ఇవన్నీ బాక్స్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలి, వారం రోజుల పాటు ఎట్లా నిల్వ ఉంటాయి మీకు చూపిస్తాను. మా పూజ కూడా అయిపోయిందండి. ఇట్లా మందార పువ్వులతో, ఇంట్లో ఉన్న పువ్వులతో చేసేసాను. ఓం నమః శివాయ. మీ పూజ కూడా అయ్యిందో లేదో కామెంట్ చేసి